సో మన ఏదో ప్రాబ్లం చేసినట్టే 3 numbers ఆర్ ది రేషియో ఇస్ 3:2:5 ఇచ్చాడు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సమ్ ఆఫ్ దే స్క్వేర్. సో మనకి ఇది మెయిన్ కామన్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకొని మన ప్రాబ్లం మొత్తం డిపెండ్ ఉంటుంది. సో ఫైండ్ ది నెంబర్. సో వాళ్ళ యొక్క సమ్ ఎంత 1862. సో మనం ఇక్కడ మనం ఒక కామన్ ఫ్యాక్టర్ తీసుకొని అన్నిటికీ మల్టిప్లికేషన్ తీసుకొని మనం ఇచ్చిన కండిషన్ రాసుకుంటే చాలా సింపుల్ గా అయిపోద్ది. ఓకే, సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కామన్ ఫ్యాక్టర్ మనం హెచ్ అనేది తీసుకున్నాం. 3h + 2h + 5h ఈక్వల్ మన టోటల్ ఎంత అన్నాడు 1862. ఓకే, సో మనం పడేమన్నాడు స్క్వేర్ అన్నాడు. సమ్ తర్వాత స్క్వేర్ అన్నాడు. సో మనం స్క్వేరింగ్ అనేది అన్నిటికీ చేసేసుకున్నాం అనమాట. అన్నిటికీ అప్లై. సో ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. అంటే సింపుల్ 9h² + 4h² + 25h² = 1862. సో మనం టోటల్ ఎన్ని యాడ్ చేసిన తర్వాత 38h² = 1862. సో h² ఎంత 1862 divided by 38. సో మనం క్యాన్సిల్ చేసుకుని 19 డబ్బులు క్యాన్సిల్ 19 2s 19 19 8. సో మళ్ళీ 2 1 నెక్స్ట్ ఉంది 4 49. సో h = 7. 7² 49 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి హెచ్ వాల్యూ అనేది దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి మిగతా వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. అంటే సింపుల్ గా 3 × 7 = 21. ఓకే, 2 × 7 = 14. సో 5 × 7 = 35. ఓకే, దట్స్ ఆల్. ఈ 3 numbers ని మనం వాల్యూ అనేది అంత వస్తుంది. ఓకే, మనం కండిషన్ బాగా అబ్జర్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.